ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై మార్క్ జుకర్బర్గ్ 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. లేదంటే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు అయితే పబ్లిషర్గా మెటాను గుర్తించాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ అయ్యే వివాదాస్పద అంశాలపై మెటా ఉన్నతాధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. మరోవైపు ప్రధాని మోడీ అధికారిక ఫేస్బుక్ పోస్టును ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా తాత్కాలికంగా నిలిపివేయడంపై ఈ రోజు మెటా గ్లోబల్ బృందం కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ప్రధాని వీడియో కంటెంట్ వడపోతలో ఆటోమేటిక్గా ఆల్గారిథం వ్యవస్థల వల్ల పొరపాటు జరిగిందని తెలిపింది. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని మెటా స్పష్టం చేస్తూ క్షమాపణలు చెప్పింది. ఫ్యూచర్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రముఖులు వెరిఫైడ్ ఖాతాల కోసం ప్రత్యేక మానవ పర్యవేక్షణ, నూతన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. ఇకపై విఐపీ అకౌంట్స్ పై అదనపు నిఘా ఉంటుందని పేర్కొంది. అయితే మెటా ఇచ్చిన ప్రాథమిక వివరణపై కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం సాంకేతిక లోపమని తప్పించుకోలేరని, ఆల్గారిథం, పక్షపాతం, సిఫార్సు వ్యవస్థల పనితీరుపై పూర్తిస్థాయి లిఖితపూర్వక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో కేవలం ప్రధాని వీడియో అంశమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్, వాట్సాప్ కొత్త ఫీచర్ల ద్వారా వచ్చే సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత డీప్ ఫేక్ నకిలీ కంటెంట్ నిరోధక చర్యలపై కూడా కేంద్రం మెటాను ప్రశ్నించింది. ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై జుకర్బర్గ్ 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. లేదంటే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు అయితే గనక పబ్లిషర్గా మెటాను గుర్తించాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ అయ్యే వివాదాస్పద అంశాలపై మెటా ఉన్నతాధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై జుకర్బర్గ్ 3 రోజుల్లో క్షమాపణ చెప్పాల్సిందేనని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, పార్లమెంటరీ కమిటీ ఈ మెటాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక విచారణ జరిపిన తర్వాత మెటాకు సంబంధించినటువంటి అధికారులు సైతం పార్లమెంట్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంలో మెటా చీఫ్ కు మాత్రం అల్టిమేటం జారీ చేసింది పార్లమెంటరీ కమిటీ. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో తొలగింపు విషయంలో 3 రోజులు కనుక బర్గ్ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మెటాకు సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇకపైన ప్రతి చిన్న విషయంలో కూడా మెటా పైన కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగా 3 రోజుల్లో మాత్రం ప్రధాని ఈ వీడియోను తొలగించినందుకు తీసుకుగా ఉన్నటువంటి బర్గ్ క్షమాపణ చెప్పాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఏంటి అనే దాని మీద ఇప్పటికే మెటా నుంచి అటు పార్లమెంటరీ కమిటీకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా 3 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇకపై
పైన మెటా భారతదేశంలో కీలక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఓకే రాజు. ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై జుకర్బర్గ్ 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. లేదంటే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దయితే మెటాను పబ్లిషర్ గా గుర్తించాల్సి ఉంటుంది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ అయ్యే వివాదాస్పద అంశాలపై మెటా ఉన్నతాధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. మరోవైపు ప్రధాని మోడీ అధికారిక ఫేస్బుక్ పోస్టును ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా తాత్కాలికంగా నిలిపివేయడంపై ఈ రోజు మెటా గ్లోబల్ బృందం కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ప్రధాని వీడియో కంటెంట్ వడపోతలో ఆటోమేటిక్గా అల్గారిథం వ్యవస్థల వల్ల పొరపాటు జరిగిందని తెలిపింది. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని మెటా స్పష్టం చేస్తూ క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రముఖులు వెరిఫైడ్ ఖాతాల కోసం ప్రత్యేక మానవ పర్యవేక్షణ, నూతన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. ఇకపై వీఐపీ అకౌంట్స్ పై అదనపు నిఘా ఉంటుందని పేర్కొంది.